జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం దూడ్పేట వెళ్తున్నాము. దూల్పేటలో ఇప్పుడైతే మనకి ఇక్కడ దాకా వచ్చిన వర్క్ మన లక్ష్మణ్ సింగ్ కళాకార్ దగ్గర అయితే గణేష్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ అదే చూడడానికి వెళ్తున్నాము. వచ్చేసి ఈ వ్లాగ్లో వచ్చేసి మొత్తము మనకి లక్ష్మణ్ సింగ్ కళాకార్ దగ్గర ఇప్పుడు ఏమేమి మోడల్స్ ఉన్నాయి అదొకటి చూద్దాము. అట్లానే సుందర్ కళాకార్ అండ్ గణేష్ సింగ్ కళాకార్, మన ధ్రువ్ కళాకార్, ఇవన్నీ చూద్దాం మనం ఇప్పుడు ఈ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఈ 4 షెడ్లకు వెళ్ళి ఎక్కడ దాకా కుదిరితే నేను వేరే కూడా చూపిస్తాను మీకు మధ్యలో. వచ్చేసి ఇప్పుడు మేము దూల్పేట వెళ్ళే రోడ్ స్టార్ట్ అయినాము, మంగళాట్ రోడ్. నేను ముందరికి వెళ్ళాక దూల్పేట లోపలికి ఎంటర్ అయినాక మీకు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. గాంధీ స్టాచ్యూకి వచ్చినాం బేగం బజార్, మన దూల్పేట్. ఇక్కడికి వెళ్ళి మనం రైట్ తీసుకుంటాము. ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకొని మనము ఇటు వెళ్ళాలి. మనం దూల్పేట ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ రేఖా గైడ్స్ వస్తుంది. దాంట్లో రైట్ సైడ్లో మీకు మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్ వస్తుంది, మెయిన్ షెడ్. అది కూడా చూపిస్తాను మీకు. దూల్పేటలో హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్. లోపల రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇది హనుమాన్ టెంపుల్ దూల్పేట. సింగ్ కళాకార్ అనమాట, గణేష్ సింగ్ కళాకార్ మెయిన్ షెడ్ అనమాట. ఇది లోపలికి వెళ్తే ఇక్కడ ముందర మనకు హనుమంతుడు కనిపిస్తుంది కదా. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ చూద్దాం గణేశుడు చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ బయట పెడతా ఫైబర్ బాడీ అనమాట ఈ గణేశుడు. అంటే ఈ గణేశుడు వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళది మెయిన్ ఫేమస్. హైదరాబాద్లో దూల్పేట అనే గణేష్ సింగ్ కళాకార్. చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. ఇప్పుడు ఇంకా ఏం రివీల్ చేస్తారు కదా గణేశుడిని అయితే. ఇంకా వచ్చేసి గణేశుడు అయితే ఇంకా వర్కింగ్లోనే ఉన్నది మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే. చూసుకోవచ్చు షెడ్, మెయిన్ షెడ్ అనమాట గణేష్ సింగ్ కళాకార్ది. ఇక్కడ చూడవచ్చు అన్న వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తుంది, పిఓపి వర్క్. వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్కి వెళ్ళి అప్డేట్ అనమాట ఇది. ఇప్పుడు చూసినట్లయితే మనం ఇది గణేష్ సింగ్ కళాకార్ అనమాట. షెడ్ వచ్చేసి ఇంకా గణేష్లు అయితే రెడీ అవుతున్నాయి, చూసుకోవచ్చు ఇవన్నీ. మన వచ్చేసి షెడ్ వచ్చేసి ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ పక్కకే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద షెడ్ అనమాట. వచ్చేసి ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది దాని పక్కనే ఉంటుంది అనమాట షెడ్. ఇదొకటి మనకు వచ్చేసి ఇదొకటి గణేష్ సింగ్ కళాకార్ అని ఉంటుంది. ఇదొక షెడ్. మొత్తం ఇళ్ళనే మనకి గణేషుడు తయారైతే. మళ్ళీ వచ్చేసి ఇంకోటి జల్పల్లిలో ఉన్నది, అదొకటి చూసుకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చినాము మన దూల్పేటలో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడైతే వర్క్ ఏమేమి నడుస్తుందో మనమైతే చూసాం గణేశుల్ని. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తే మనకి మన హనుమాన్ జయంతి ఇప్పుడు ర్యాలీలో తీసిన హనుమంతులు, కృష్ణుడు, ఈ శివుడు, ఇవన్నీ ఇక్కడ మోడల్స్ మనకి రెంట్కి దొరుకుతాయి అనమాట. రెగ్యులర్గా ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ కన్సల్ట్ కావచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఏం గణేశులు అయితే ఏం లేవు అనమాట. ఓన్లీ మనకి ఇక్కడ వచ్చి డిస్ప్లే పీసెస్ పెడతారు. ఇప్పుడు సుందర్ కళాకార్ ఎవరికైనా కావాలంటే మనం జల్పల్లి పోవచ్చు. జల్పల్లిలో ఇప్పుడు షెడ్ ఉందంట, మెయిన్ గోదాము అంటే మెయిన్ షెడ్. ఇక్కడ దూల్పేటకి అయితే ఎవరు రాకండి, అంటే చూసుకోండి, ఇక్కడనే బుక్ చేసుకుని వెళ్ళిపోండి. కావాలంటే మీకు పీసెస్ ఏమైనా కావాలంటే లైవ్గా చూడాలంటే అక్కడికి వెళ్ళండి, మన జల్పల్లి. మీకు లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్టయితే ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం. మనం వెనకాల చూడొచ్చు షెడ్ ధ్రువ్ సింగ్ కళాకార్ది. వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకార్ అనమాట. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏమేమి గణేషెస్ అయినాయి అంటే ఎక్కడ దాకా వచ్చిన వరకు అయితే మీకు చూపిస్తాను. ఇంతకుముందు చెప్పినట్టయితే మీకు ధ్రువ్ సింగ్ కళాకార్ అనమాట. ఇది మన దూల్పేటలో చూడొచ్చు. ఎంట్రన్స్ కాగానే మనకి యూనిక్ గణేష్ అనమాట. ఇది వన్ ఆఫ్ ఇప్పుడు 2026లో ధ్రువ్ సింగ్ కళాకార్కి వెళ్ళి ఫస్ట్ మోడల్ అనమాట ఇది. రైట్ సైడ్లో చూసుకుంటే మాత్రం ఇంకోటి ఇప్పుడు గణేశుడు తయారవుతున్నాడు, ఇంకా తయారు కాలేదు. ఇంకా చూడవచ్చు ఇదొకటి. ఇది వచ్చేసి ఇప్పుడైతే మోల్డ్ తయారు చేస్తున్నారు ఇది గణేశుంది. ఫస్ట్ మనకి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని దాని మీద మళ్ళీ మోల్డ్ తయారు చేసుకుంటాం. ఆ మోల్డ్తో ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ గణేశుని తయారు చేస్తారు. చూడవచ్చు ఇక్కడ ఏమి వచ్చేసి 16 ఫీట్ అనమాట ఈ గణేశుడు. మనకి హైదరాబాద్ స్టైల్ అనమాట. మంచిగా బొజ్జు ఉండేసి చేతుల్లో లడ్డు పెట్టుకుని లడ్డు వచ్చేసి ధ్రువ్ సింగ్ది మెయిన్ వచ్చేసి ఫేస్ అనమాట. గణేశుని ఫేస్ మాత్రం యూనిక్ ఉంటుంది, కానీ లిమిటెడ్ ఎడిషన్ అనమాట. మన పద్మారావు సార్ వాళ్ళకు కూడా, ఎమ్మెల్యే సార్ వాళ్ళకు కూడా ఇక్కడికి వెళ్తుంది గణేశుడు. లాస్ట్ ఇయర్ గణేశుడు ఒక పీస్ ఉందన్నమాట, అది చూపిస్తాను మేము మీకు. ఇక్కడికి వెళ్ళి చూసొచ్చు రైట్ సైడ్ ఉన్నాయని మనం ఫిక్స్ చేసి పెడతానమాట. వచ్చేసి లడ్డు హ్యాండ్స్ ఇప్పుడు ఇట్లా ఫినిష్ అవుతుంది గణేశుడు. దాంతో ఇవన్నీ దానికి యాడ్ చేస్తారు ఒక్కొక్కటి. మన ఆయుధాలు, మన విష్ణు చక్రము అన్నీ ఇవన్నీ తయారు చేసి ఇట్లా పెట్టుకుంటారు. ఇది వచ్చేసి ఎట్లా తయారు చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఒక్కొక్క స్టెప్ ఉంది. ఇది మొత్తం పిఓపి విత్ గ్రాస్ అనమాట. చూడొచ్చు ఇట్లా మోల్డ్స్ తయారు చేసి మోల్డ్స్లోకి వెళ్ళి ఇట్లా మోల్డ్స్లో పెట్టేసి తయారు చేస్తారనమాట.
ఇప్పుడు చూపించిన మీకు బయట ఒకటి, ఇది ఇంకో మోడల్, ఇది గణేష్ ఉంది. ఇక్కడ చూసినట్టే మనకి లయన్స్ వచ్చినాయి, సింహాసనం మీద కూర్చుండు. అటు ఒక మన చూసుకోవచ్చు కింద గద కూడా ఉంది. యూనిక్ ఉన్నమాట. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు అటు ఇటు సేమ్. ధ్రువ్ సింగ్ కళాకార్ అంటే ఫేస్ అనమాట. ఫేస్లో కళ అనేది డిఫరెంట్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే పెద్ద పెద్ద గణేషులు రెడీ అయిపోతున్నాయి. చూడొచ్చు ఎవరికి కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇక్కడ తొండం లేదు కాబట్టి ఇక్కడ తొండం సపరేట్ తయారు చేస్తారు. ఇవన్నీ తొండాలు గణేషునివి. మళ్ళీ వచ్చేసి అవి హ్యాండ్స్ అనమాట. చూసుకోవచ్చు అవి కూడా హ్యాండ్స్. అక్కడ లడ్డు ఆశీర్వాదం ఇచ్చే హ్యాండ్ అది వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. ఇప్పుడు ఇట్లా గణేష్లని మోల్డ్స్లో వేసి చేస్తారు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా లాస్ట్ అది గణేషుడు ఒకటి ఉందని. అవుట్పుట్ మొత్తం ఇలా వస్తాయి గణేషులు. ఫేస్ చూసుకోవచ్చు, ఇది ఒకటి యూనిక్నెస్ అనమాట గణేష్ ఉంది. ఇక్కడ చూసి ఎంత పెద్ద పెద్ద గణేషులు వచ్చేసి 18 feet 20 feet వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం పద్మావతి సాగర్ పెట్టినండే ఇదే గణేషుడు సేమ్. మంచిగా ఎట్లా అంటే విష్ణుమూర్తి అవుతారు. విష్ణుమూర్తికి ఎట్లయితే 7 శేషనాగులు ఉంటాయో అదే ఇక్కడ ఉన్నది. చూడొచ్చు సేమ్ డిట్, ఏం చేంజెస్ లేదు. మంచిగా గణేషుడు మంచిగా కూర్చున్నాడు సోఫా మీద. చూడొచ్చు ఎంత బాగుందో గణేషుడు. లాస్ట్ ఇయర్ చేసినా సరే ఇంకా ఫేస్లో అంత కళ ఉందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ధ్రువ్ సింగ్ కళాకార్ అంటే ఏంటో చూడొచ్చు. ఇది మొత్తం ఇప్పుడు దీన్ని మొత్తం ఫినిషింగ్ చేస్తారనమాట. చూడొచ్చు ఎట్లా ఇదైతే అవుట్పుట్ ఇట్లా వస్తుంది ఫస్ట్. దీనికి వెళ్ళి ఇప్పుడు మనం బయట చూసినట్టు ఇట్లా తయారు చేస్తారు గణేష్ని మొత్తం. ఇప్పుడు చూడొచ్చు ఎంత రా ఉంది కదా. దీనికి వెళ్ళి ఇట్లా తయారు చేస్తారనమాట. మొత్తం ఫినిషింగ్ ఇట్లా స్టార్ట్ చేస్తారు. మొత్తం అన్న వాళ్ళ వర్కర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు ఆల్రెడీ బయట నేను 2 చూపించాను కదా. ఇప్పుడు డైరెక్ట్ మీకు ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కదా చూపిస్తున్నాను. ఇది ఒక వన్ ఆఫ్ ద మోడల్. ఇది 1, ఇది వచ్చేసి 2 సెకండ్ మోడల్, ఇది వచ్చేసి 3rd మోడల్. ఇక్కడ బయట ఒకటి తయారు చేసిన 4 మోడల్స్ ప్రజెంట్ అయితే. ఇక చూడొచ్చు అవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రా పిఓపి వర్క్ మొత్తం మొన్న తీసేస్తున్నారు అక్కడ సైడ్లకు. మనకి నీట్గా ఫినిషింగ్ రావాలి కాబట్టి గణేష్ ఉంది. ప్రయాణంతో అయితే ఇదే నడుస్తుంది ఇక్కడ ధూల్పేటలో మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే. ఇది వచ్చేసి మన గడ్డి మిషన్ అంటే వాళ్ళకి మొత్తం కాటన్స్లో వస్తుంది. దీనికి ఇది తీసుకొచ్చి మిషన్లో వేస్తే ఏందనమాట మొత్తం ఓపెన్ అప్ అయిపోతుంది. గ్రాస్ ఇట్లా లూజ్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి యూజ్ చేసుకొని ఈజీగా ఉంటుంది. ఇట్లా హార్డ్ ఉన్నది మొత్తం ఇట్లా లూజ్ చేసేస్తారు, అంటే స్ప్రెడ్ చేసేస్తుంది మొత్తం. చూసుకోవచ్చు ఇంతకుముందు మీకు లోపల చూపించాను కదా ఇదా గణేష్. మళ్ళీ అక్కడ సైడ్ అక్కడ చూపించాడు ఉంది సేమ్ చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లక్ష్మీనాథ్ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడైతే మనకి ఏదైతే ట్రెండ్ అవుతుందో మన బాలాపూర్ గణేష్ అని, అది గణేష్ వచ్చి చికెన్ తయారైతే ఈసారి మనకి 2 మోడల్స్ ఉన్నాయి అనమాట. అలా ఏది బుక్ చేస్తారని కన్ఫర్మ్గా. ఇది వచ్చేసి మన ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ టెంపుల్ పక్కన అది వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ది, ఇది వచ్చేసి లక్ష్మీనాథ్ సింగ్ కళాకార్. ఇక్కడికి వెళ్ళి మన బాలాపూర్ గణేష్, మన ఈసీఎల్లో ఫేమస్ మన సోమశంకర్ రెడ్డి గణేష్, మళ్ళీ వచ్చేసి ద్వారకా నగర్ భగత్ సింగ్ యూత్ గణేష్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి వెళ్తే మన లక్ష్మీనాథ్ సింగ్ కళాకార్కి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఎక్కడి వరకు ఏందో గణేష్లో చూసుకోవచ్చు. ఇక చూసినట్టయితే ఇది ఆల్రెడీ రిలీజ్ చేసిరు అనమాట. ఈ మోడల్ ఫైబర్ పార్ట్ వచ్చేసి పైన ఇప్పుడు శివుడు పార్వతి వస్తారు గణేష్ కిరీటం మీద. నాకు తెలిసి ఇదే ఉండొచ్చు అనుకుంటా బాలాపూర్ గణేష్, ఎందుకంటే ఎప్పుడు బాలాపూర్ గణేష్ అనేది కూర్చొని ఉంటుంది అనమాట. నాకు తెలిసి 90% ఇదే ఉంటుంది, కానీ పైన యూనిక్నెస్ ఏమైనా తీసుకొస్తారేమో బాలాపూర్ కమ్యూనిటీ వాళ్ళు. చూసుకోవచ్చు ఇక్కడైతే యూనిక్ ఇది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి స్టాండింగ్లో ఇప్పుడు లయన్ తోటి ఉన్నది. లయన్ పక్కన లయన్ వచ్చి గణేష్ నిలబడి ఉంటారు. ఇప్పుడు మనకి రీల్స్లో అవన్నీ మొత్తం ట్రెండింగ్ అవుతుంది వచ్చేసి ఇదే గణేష్ అనమాట. చాలామంది ఇదే బాలాపూర్ గణేష్ అని అందరు ఇదే అంటున్నారు, కానీ ఇదైతే 90% ఉండదు. ఎందుకంటే స్టాండింగ్ వాళ్ళు ఎప్పుడు పెట్టారు, ఎందుకంటే గన్నీలలో ఇబ్బంది అవుతుంది, మన క్రౌడ్ చాలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు కూర్చున్న గణేషుడే మాత్రం పెడతారు. అది మాత్రం నేను 100% డ్యామ్ షూర్ చెప్పగలుగుతాను. जय श्री राम, जय श्री गणेश अंकल। कैसे चल रहा है अंकल काम अभी? अच्छा बढ़िया चल रहा है। देखो अभी बालापुर का काम, सबका काम। अभी बालापुर स्टैंडिंग रहता, बैठा हुआ बाहर बैठे से ही रहता ना? छोटा हाँ, कहाँ पे अंकल बड़ा देख सकते हैं? बड़ा भी अनकम्प्लीट है। 1 वीक में आ जाता हूँ। 1 वीक पे आप बोले नेक्स्ट मंथ कंपलसरी आ जाते, फर्स्ट वीक में आते करके बोले करके। हमारे को प्रॉब्लम था। हाँ हाँ, उसके लिए मैं भी टाइम लेके, आप फ्री टाइम में आफ्टरनून थोड़ा फ्री रहते करके यही टाइम पे दे के आया हमें। अभी वो मिनी वाला, हाँ मिनी वाला मैं वही बोल रहा हूँ। कभी भी खड़े हुआ वाला ही लगाते उन लोग, ये भी नहीं है। और कभी भी बैठे वाला ही लगाते। क्यों बोलते हो? गली के अंदर ही उन लोगों को प्रॉब्लम होता करके उन लोग कभी भी बैठे वाला ही लगाते हैं। वो
वही मैं अभी वीडियो में वही बोल रहा था, आप भी वही बोल रहे करेक्ट टाइम पे। अभी ये नया मॉडल है अंकल, ये वाला, हाँ ये वाला बाजू का स्टैंडिंग पे अंकल, ये वाला, ये वाला पूछ रहा हूँ अंकल मैं। ये वाला भी कंप्लीट करने का है अभी। अभी ये वाला भी एक मॉडल रहता है ना अभी। ये डिफरेंट डिफरेंट रहते हैं मॉडल। इसके अंदर भी डिफरेंट डिफरेंट मॉडल रहते हैं। ओके, ये तो अभी फर्स्ट अपने को बालापुर। वो बड़े बालापुर का गया, वो बड़ा गणेश जी पूरा कंप्लीट करना, टाइम मिला तो ये करेंगे। हाँ ओके, लास्ट में करेंगे। लास्ट मोमेंट में हुए तो करते नहीं तो नहीं। पहले उसमें ध्यान दो। पूरा बालापुर पे अभी कॉन्ट्रैक्ट अभी और 3 मई पे नहीं है। बहुत है उससे 40-50। हाँ, मेन अभी हमारा हैदराबाद में टॉप बोले तो अभी हमको रामनगर का एक आता सिद्दीक भाई का, और भगत ECL भगत सिंह यूथ एसोसिएशन कोतापेट, अमरपेट है। अंबरपेट, हमारा भाई कोतापेट का तो हमारे पास ही पक्का। हमारा अंकल जय श्री राम, जय श्री गणेश अंकल, कैसे हैं अंकल? और करेक्ट आज से 96 डेज है आज, करेक्ट। बस गणेश महाराज की कृपा है, सब अच्छा चल रहा वर्क चल रहा अभी, बस कौन सा गणेश नहीं बोल सकते अभी। हाँ, अभी बड़ा गणेश है, बड़ा गणपति है। बहुत से वो मंडप है जो पुराने हैं, लेके जाने वाले जो कंटिन्यू रहते। ओके, बहुत से मंडप है ना, ऑल ओवर तेलंगाना, आंध्र, हैदराबाद में तो अभी हैदराबाद सिटी, हाँ अब अपना कर्नाटक रहता, तमिलनाडु रहता, बहुत सी जगह जाता। అమర్చినట్టయితే మనకి బిగ్గెస్ట్ గణేష్ అనమాట ధూల్పేట్లో మన లక్ష్మీనరసింహ సింగ్ కళాకారు దగ్గరికి వెళ్ళి. ఈ గణేశుడు వచ్చేసి మనకి యూనిక్ గణేశుడు అనమాట. పెద్ద ధూల్పేట్లో పెద్ద గణేశుడు అంటే ఇదే 25 ఫీట్ వరకు ఉంటుంది ఈ గణేశుడు. చూసినట్టయితే ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది, ఇంకా మనకు చాలా వీడియోస్ వచ్చినాయి, కంప్లీట్ అయిపోయినాయి లేదు. ఇక్కడ వచ్చేసి మనకి మన ఎలిఫెంట్ వస్తుంది, ఎలిఫెంట్ కింద మన మూషిక్ మహారాజ్ అయితే గణేష్ని ఎత్తుకొని ఉంటాడు. ఇక్కడ చూడొచ్చు చేతుల కింద. ఇది వచ్చేసి మెయిన్ డీటెయిలింగ్ అనమాట. ఇయర్ గణేశుడు మాత్రం సేమ్ కూర్చొని ఉంటాడు. ఇంకా అటు సైడ్ కూడా చాలా బాగుంది. ఈసారి అయితే కిరీటం కూడా చాలా బాగా వచ్చింది చూసినట్టయితే. దాని మీద మనకి ఇంకా శివుడు పార్వతి వస్తారు ఫైబర్స్ది. అది ఇక్కడ ఇప్పుడు పెట్టి చూపించలేదు, ఎందుకంటే హైట్ లేదు కాబట్టి చూపించలేము. చూడొచ్చు ఎంత బాగుందో గణేశుడు. ఇంకా ఫినిషింగ్ కూడా ఏం కాలేదు, మొత్తం రా అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఫైబర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి తయారు చేస్తున్నారు ఫ్రేమ్స్ అనమాట. అయితే మన అచ్చులు అంటాము, అచ్చులు తయారు చేసిన దాంతో ఇప్పుడు మనం నెక్స్ట్ గణేష్ని తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఇవన్నీ గణేష్ మొత్తం అంతే అనమాట, స్టాండింగ్ గణేషెస్ ఇవన్నీ. अंकल अभी ये स्टैंडिंग कितने पीसेस बनाए अंकल अभी? ये स्टैंडिंग का लास्ट टाइम अपन जैसे शास्त्री रोड में था, जो बंडी संजय सर है ना, हाँ उनके लोगों को थे, एक मूर्ति बना के दिए थे। अभी थोड़ा डिमांड था, अभी 3-4 मूर्ति तैयार करें इससे। ओके, अभी पूरा कितने पीसेस हो गए बड़े वाले स्टैंडिंग? अभी रेडी में बोले तो 4 पीस है। 4 पीस अभी उनका भी बहुत से अभी कॉल कर रहे हैं। अभी प्लानिंग पे है अंकल, अभी ये दोनों वर्किंग पे है हाँ, बुकिंग के लिए? बुकिंग के लिए ऑलमोस्ट चल रही बुकिंग। अभी 1-8 पीस बोले तो रहेगा। ओके, अभी बुकिंग के लिए कब अभी रेडी है? बुकिंग स्टार्ट कर सकते हैं अभी आके अभी धूलपेट पे आपके पास? जो हमारे को जानते पहचानते जो पुराने लेने वाले, वो लोगों को अपने पास का आइडिया रहता है। अभी कोई नया जो पीस देखना चाहता है तो उनको एक थोड़ा 1 वीक 10 डेज का टाइम लगेगा। जो पीस तैयार हुआ तो देख के आ जा सकते ऑलरेडी हैं। बुकिंग तो चल रही है, ओके, बुकिंग स्टार्ट है। अभी ये पीछे पूरा गणेश का पगड़ी है आपके पीछे, वही अभी अट्रैक्शन पूरा वही दिख रहा है इस बार, यही स्पेशल है आपका। गणपति रहेंगे, पगड़ी वाले गणपति रहेंगे, उनके पीछे शिव पार्वती है, वो अलग सेपरेट से रहेंगे। वो फेवर का रहता, अलग लगाने निकालने का रहता। ओके, अभी ये पगड़ी निकाल के लगा सकते हैं अंकल? एडजस्टेबल एडजस्टेबल है। अभी फाइबर का कुछ भी पार्ट है पूरे निकाल के लगा सकते हैं। जो निकालना एक्स्ट्रा है, जो निकालने लगाने के ही तो फाइबर में रहेंगे। फाइबर बाकी मूर्ति रहा तो 15 फीट रहता। हमारे को जरा ट्रांसपोर्टिंग का भी सोचना रहता। अभी पूरा गणेश पूरा कितना फीट का रहता अंकल? बड़ा वाला पीछे वाला अभी बड़ा गणपति With fiber include? सेटिंग के साथ में 24 प्लस आएगा। 24 प्लस, 24 प्लस आएगा। ओके। अभी ऑफिशियली हम 25 बोल सकते हैं उसको? 25 फीट, 25 फीट बड़ा वाला। हाँ। अभी धूलपेट छोटा है में तो आपका धूलपेट में बड़ा गणेश बोला तो आपका ही है, धूलपेट का गणेश बोला तो आपका ही रहता। क्यों बोला तो आपका यूनिक रहता, आपका ही एक सिग्नेचर स्टाइल है हैदराबाद का। लेकिन कैसा है, मैं अपना तब से नहीं बोल सकता हूँ। जो धूलपेट में आते गणपति महाराज के भक्त हैं,
तो ऑलरेडी धूलपेट पूरा देखते हैं। मेरा भी यही कहना है, तो धूलपेट आए तो पूरे धूलपेट में देखिए हाँ अच्छे एक से एक कलाकार है, कलाकारी नगरी है, गणपति एक से एक मिलता, गारंटेड गणपति नहीं मिलता। जैसा कुछ इंसिडेंट्स वगैरह भी हुआ तो हमारे यहाँ धूलपेट के कलाकार तत्पर रहते हैं, किसी की जो भावना है उसको ठेस ना पहुँचे। मान लो कहीं जाते टाइम कुछ स्क्रैचेस लग जाते हैं या कुछ छोटा मोटा इंसिडेंट्स या कुछ दब जाता गणपति, तो जैसा उसको भी हमारे धूलपेट के कलाकार जाके पूरा करने की यथास्थिति जो रहती ना बना हुआ उस टाइप में करके आएंगे। भक्तों के जो आस्था रहती उसका भी ध्यान में रखते हैं। आपका धूलपेट वाले पूरे सर्विस में रहते हैं बस। हाँ एग्जैक्टली सर्विस, एक ही बात में बोलते सर्विस। भगवान के साथ जो सेंटिमेंट रहता भक्तों का, हाँ वो हट नहीं होना। हाँ वो हट नहीं होना। धूलपेट का अलग अपना प्रॉपर है, अलग ही मुकाम है। वो हर चीज़ को ध्यान में रखते हैं, जैसा मूर्ति को कुछ नहीं होना, अच्छी मूर्ति रहना, देखने में लुकिंग में अलग रहना, अपना अलग मुकाम है धूलपेट का। हाँ बस ये सब चीज़ें धूलपेट से जुड़ी हुई है जो धूलपेट को अलग करती है। तेलंगाना का मार्केट बोला तो धूलपेट ही बोलते, कितने साल से भी वही एक ही बोलते। आपके पास तो कस्टमर तो डिस्ट्रिक्ट से, कर्नाटका से, केरला से भी है रेगुलर आपके पास से। इन लोग यहाँ से उतना दूर कैसे ले जाते हैं वो भगवान का ही मालूम, आपको मालूम बस। भगवान का आशीर्वाद रहता है और क्या उनकी भक्ति भाव रहती, भगवान का आशीर्वाद रहता। और जो ट्रांसपोर्टिंग का रहता वो भी जरा देख लेके जाते हैं। अभी गाड़ी भी आप ही प्रोवाइड करते हैं अंकल? गाड़ी वाले अलग। नहीं गाड़ी वाले पे तो आपके पास तो नंबर्स रहते हैं ना ट्रांसपोर्ट के लिए? हाँ ट्रांसपोर्ट के लिए नंबर्स तो रहते हैं, लेकिन ले जाने वालों का कंटिन्यू ले जाने वाले रहते हैं उनके। रेगुलर कस्टमर आपका गणेश रेगुलर है, उनको मालूम रहता है गणपति को कैसा ले जाना, कौन से रूट से जाना है, कैसे तरीके से ले जाना, सब पूरा टोटली गाड़ी वाले को भी मालूम है। अभी हमारा गणेश अभी आउटर पे भी जा सकते हैं अंकल? आउटर रिंग रोड पे? आउटर रिंग रोड पे उतना आइडिया नहीं है अभी नहीं है, क्यों? वो तो हाइट का इश्यू रहता है ना, उसके लिए पूछ रहा हूँ। लास्ट टाइम तो हमारा गणेश तो पक्का गया, आउटर से ही गया हमारा गणेश तो। वो उसका आइडिया नहीं है। जो वहाँ गणपति के भक्त हैं कहाँ से लेके जाते वो उनको अच्छी तरीके से। ओके थैंक यू। जिस जगह पे बाधा नहीं रही उस जगह से लेके जाते हैं। ఓకే థ్యాంక్ యూ అంకుల్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. గణేష్. ఇది వచ్చేసి అయితే మన డై అనమాట, ఫైబర్ పార్ట్ మొత్తం ఫైబర్తో తయారు చేస్తారు. ఇలా మనకి పిఓపి పెట్టి మనకి ఫినిషింగ్ అనేది దీంతో మెయిన్ గణేష్ వచ్చేసి దీంతో తయారు చేస్తారు. ఇప్పుడు మనకి ఫైబర్ ఎప్పుడైతే డై అయితే మన పిఓపి ఉందో అది ఇలా పెట్టేసి మనకి మోల్డ్ చేస్తారనమాట. అది డ్రై అయిన తర్వాత తీస్తే మనకి మోల్డింగ్స్ అని ఇట్లా వస్తాయి అనమాట. ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు ఒక శాంపుల్ అనమాట ఇది. ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా ఇట్లా శాంపుల్ ఇదే ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనకు ఫైబర్ పార్ట్ అని చెప్పినుండే కదా, పెద్ద గణేష్కి పైన మనకు శివుడు పార్వతి కనిపిస్తున్నారు కదా, అది ఫైబర్ వస్తుంది పైనది. అట్లనే పగడి కూడా పెద్ద గణేష్కి ఇది కూడా ఫైబర్ వస్తుంది, ఎందుకంటే అడ్జస్టబుల్. ఇది ఒక 3 feet వరకు ఉంటుంది, అది మళ్ళీ ఇంకా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసమని ఇప్పుడు వచ్చేసి మనకు అది తీసేస్తున్నారు అనమాట. ఫైబర్ ఇస్తున్నారు పగడితో సహా. అంటే అయితే 5 feet అయితే పైనకి ఉన్నదో అది మొత్తం మనకి ఫైబర్లో వస్తుంది, అంటే అడ్జస్టబుల్, అంటే ట్రాన్స్పోర్ట్లో ఏమి ఇబ్బంది కాకుండా. Friends, Jai Shri Ram, Jai Shri Ram. So please like, share, and subscribe.